ఈరోజు గణతంత్ర దినోత్సవం. అంటే 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని నిలగొట్టి మనం పోరాడి సాధించుకున్నాం మన భారతదేశానికి స్వాతంత్రం. అయినా కూడా 1947లో స్వాతంత్రం వచ్చింది, కానీ ఇంకా బ్రిటిష్ వాళ్ళ చట్టాలే మన దేశంలో అమలవుతున్నాయి. మన దేశానికంటూ ఒక స్పష్టమైన రాజ్యాంగం లేదు. అందుకోసం అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ఒక కమిటీని వేసి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా ఒక కమిటీని వేసి మన దేశానికంటూ ఒక సపరేట్ రాజ్యాంగం ఉండాలని చెప్పేసి 1950లో మనకు జనవరి 26 నాడు ఈ రాజ్యాంగాన్ని మన దేశానికి అమల్లో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అందుకోసమని ఒకరోజు స్వాతంత్రం వచ్చిన రోజు జెండా ఆవిష్కరణ చేసుకుంటాం. తర్వాత మన దేశానికంటూ పూర్తిగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, మనకంటూ ఒక రాజ్యాంగం వచ్చింది కాబట్టి జనవరి 26 తారీఖున కూడా మనం జెండా ఆవిష్కరణ చేసుకుంటాం. ఇక ఈ స్వాతంత్రం రావడానికి ఎంతో మంది త్యాగదనులు ఎంతో వీరోచిత పోరాటం చేసి గుండెకు గుండె నడ్డు పెట్టి, ఒరే తెల్లదొరడా మా దేశాన్ని దాటిపో అని చెప్పేసి దేశం దాటేంత వరకు పారదోలిన అమరవీరుల చరిత్ర ఈ భారతదేశానికి ఉన్నది. మొత్తం యావత్ భారతదేశం అంతా ఒక కలిసి గట్టిగా నిలబడి ఈ దేశం దాటేంత వరకు తెల్లదొరల్ని తరిమి కొట్టినటువంటి పరిస్థితి. ఈ పోరాటానికి ఏగలేక మన దేశాన్ని విడిచి పారిపోయిండు బ్రిటిష్ ప్రభుత్వం. ఇక అప్పటి నుంచి మన దేశం, మన రాజ్యాంగం, మన పరిపాలన, మన నాయకులు, మన ప్రజలు 1950 నుంచి మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది కాబట్టి అప్పటి నుండి ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నాం. సరిగ్గా 77 సంవత్సరాలు అవుతున్నది ఈ గణతంత్ర రాజ్యాంగం దినోత్సవం జరుపుకోబట్టి. మరి నిజంగా ఈ భారతదేశంలో ఎవరైతే రాజ్యాంగాన్ని రాసిరో ఆ రాజ్యాంగం పూర్తిగా ఈ భారతదేశంలో అమలవుతుందా అనేది ఇప్పుడు మనకు ముందున్న ప్రశ్న. మన భారతదేశానికి సపరేట్ రాజ్యాంగం ఉండాలని రాజ్యాంగం రాసుకున్నాం కదా, మరి ఆ రాజ్యాంగం 100% ఇంప్లిమెంట్ అవుతుందా అంటే అది కావట్లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే మన దేశంలో ఈ రాజ్యాంగం కరెక్ట్ ఇంప్లిమెంట్ అయితే నిరక్షరాస్యత ఉండదు, నిరుపేదరికం ఉండదు, ఈ దోపిడీ ఉండదు. కాబట్టి ఈ రాజ్యాంగం పేద ప్రజల్ని ఎంతవరకు కాపాడుతుంది? ఈ రాజ్యాంగం పక్షాన మనం నిలబడి ఈ 77 ఏళ్ల రాజ్యాంగ దినోత్సవంలో కూడా రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మన పైన ఉన్నది. ఇప్పటికీ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికీ పేదోళ్లను దోచుకుంటున్నారు. ఇప్పటికీ ఈ దళారీ వ్యవస్థ ఉన్నది. ఉన్నోడు పైకి ఎదుగుతున్నాడు, లేనోడు దినదినం కిందికి వెళ్తున్నాడు. ఇప్పటికీ భూమి, ఈ సంపద కొంతమంది చేతుల్లోనే ఉన్నది. మరి రాజ్యాంగం అమలవుతే, రాజ్యాంగం కరెక్ట్ అమలవుతే ఈ సంపద అంతా కొంతమంది చేతుల్లోనే ఎట్లా అవుతుంది? కాబట్టి పూర్తి రాజ్యాంగం అమలు కొరకు, రాజ్యాంగ పరిరక్షణ కొరకు మనం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలుపుతూ, మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్లలో స్టేటస్లుగా పెట్టుకోండి. మరింత మందికి చేరే విధంగా మీరు సహాయపడండి, సహకరించండి అని తెలుపుతూ, క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.